వెల్కమ్ టు వీబీసీ ఆన్ టీవీ న్యూస్. నేను మీనా. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ఎంఎస్ఎంఈ పార్కుకు మంత్రి కొండపల్లి శంకుస్థాపన. పరిశ్రమలకు ప్రోత్సాహకాలు అందిస్తున్నామని వెల్లడి. ఉగ్రవాద మద్దతుదారులు దేశంలో ఉండొద్దు. భారత పౌరులపై పాక్ దాడి దుర్మార్గమన్న బీజేపీ ఎమ్మెల్సీ. తిరుపతి ఎయిర్పోర్ట్లో మాక్ డ్రిల్. అప్రమత్తత, సన్నద్ధత లక్ష్యమన్న అధికారులు. విశ్రాంత ఉద్యోగుల వినూత్న సేవ. దువ్వాడలో ఉచితంగా వాటర్ బాటిల్స్ వితరణ. ప్రతి నియోజకవర్గంలో ఒక ఎంఎస్ఎంఈ పార్కును ఏర్పాటు చేయడం ద్వారా రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర ఎంఎస్ఎంఈ సెర్ప్ ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. విజయనగరం జిల్లా కొండకిండాం గ్రామంలో సుమారు 57.49 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న ఎంఎస్ఎంఈ పార్కు నిర్మాణ పనులకు ఈ రోజు ఆయన శంకుస్థాపన చేశారు. తొలి దశలో 17.80 కోట్ల రూపాయలతో సుమారు 25 ఎకరాల్లో ఈ పార్కును అభివృద్ధి చేయనున్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి శ్రీనివాస్ మాట్లాడుతూ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఇదొక సువర్ణ అవకాశం అన్నారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులను అభివృద్ధి చేసి పరిశ్రమల స్థాపనకు అనుగుణంగా తీర్చిదిద్దనున్నట్టు తెలిపారు. పరిశ్రమల స్థాపనకు అవసరమైన స్థలాన్ని అందించడంతో పాటు సబ్సిడీలు, బ్యాంకు రుణాలు, మార్కెటింగ్ సదుపాయాలు, ఇతర రాయితీలు కూడా అందిస్తున్నట్టు చెప్పారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పరిశ్రమలను స్థాపించడం ద్వారా తాము ఉపాధి పొందడమే కాకుండా మరికొందరికి ఉపాధి కల్పించే అవకాశం కలుగుతుందని మంత్రి వివరించారు. రుణాల రూపంలో ఇక్కడ ల్యాండ్ తక్కువ రేటుకి ఇచ్చి వాళ్ళతో బ్యాంక్ రుణం ఇప్పించి దగ్గరుండి ఏదైనా పెట్టుకోవాలనుకుంటే ఇప్పుడు మనకి సుమారు చెప్పాలంటే ఇండస్ట్రీస్ అంటే మనం ఏదో అనుకుంటాం, ఏదో తయారు చేసుకుంటాం అనుకుంటాం. మనం పండించే పంటనే నీట్ గా ప్యాక్ చేసి మార్కెట్లో అమ్మే పరిస్థితి కూడా మనం చేసుకోవచ్చు. అదే ఒక ఇండస్ట్రీ. మనం పెసలు పండిస్తున్నాం, మినుములు పండిస్తున్నాం, రైస్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాం, మనం ఎవరో దళారులకు అమ్ముతున్నాం. అలా కాకుండా మనమే చిన్న యూనిట్ పెట్టుకొని ఆ యూనిట్ లోని ప్రాసెస్ చేసి మనమే బయటికి అమ్మే పరిస్థితి, షాపులకు అమ్మే పరిస్థితి కూడా అవకాశం కల్పిస్తుంది. ఎందుకంటే మనం వాడుతున్న వస్తువులు చాలా వరకు పక్క రాష్ట్రాల నుంచి రావచ్చు, దేశ విదేశాల నుంచి రావచ్చు. మనం వాడుతున్న వస్తువులు మనమే ఉత్పత్తి చేసుకోగలిగితే అదే ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీ. ఎందుకంటున్నారంటే అందరూ చెప్తున్నట్టుగా ఇండస్ట్రీస్ అంటే ఎవరో పెద్ద పెద్ద పెట్టుకుంటారు, మన ఆ స్థాయి కాదని మనం తక్కువ చేసుకుంటాం. ఎందుకంటే ఈ రోజు బ్యాంకు అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తుంది, ప్రభుత్వం అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తుంది. ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావాలని కోరుతూ హనుమాన్ చాలీసా పారాయణం చేస్తున్నట్లు బీజేపీ ఎమ్మెల్సీ సోమ్ వీర్రాజు తెలిపారు. తిరుపతిలో ఉన్న ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ భారతదేశాన్ని ఆర్థికంగా దెబ్బతీయాలని పాకిస్తాన్ యోచిస్తోందన్నారు. పహల్గాంలో దాడికి ప్రతీకారంగా మనం ఉగ్రవాదులపై దాడి చేస్తుంటే పాకిస్తాన్ మాత్రం భారత పౌరులపై దాడులకు తెగబడుతోందని దుమ్మెత్తి పోశారు. పాకిస్తాన్ పై యుద్ధం చేయొద్దంటూ కమ్యూనిస్టు నేత నారాయణ చెప్పడంలో అర్థం ఏమిటని ప్రశ్నించారు. నారాయణ ఇక్కడ ఉండకూడదని, పాకిస్తాన్ వెళ్లిపోవాలని అన్నారు. పాకిస్తాన్ కు, ఉగ్రవాదులకు మద్దతు తెలిపేవారు ఏ ఒక్కరూ ఇక్కడ ఉండడానికి అర్హులు కారని ఆయన ఉద్ఘాటించారు. భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ అనే కార్యక్రమం విజయవంతం కావాలి. అలానే సైనికులకి మనోధైర్యాన్ని ఇవ్వాలి. విజయం సాధించడంలో వారు ధైర్య సాహసాలని ప్రదర్శించాలి. అదేవిధంగా సరిహద్దుల్లో ఉన్నటువంటి ప్రజలకి ఎట్టి అపకారం జరగకూడదు. ఈ అంశాల ఆధారంగా ఈరోజు, రేపు 10, 11 తేదీల్లో దేశవ్యాప్తంగా హనుమానుడికి ప్రార్థన చెయ్యాలి, ధైర్యశాలి, ధీరోత్తముడైనటువంటి హనుమానుడి యొక్క బ్లెస్సింగ్స్ కావాలి. దానిలో భజనలు చేయాలి, వారిని ప్రార్థించాలి, హనుమాన్ చాలీసాని పఠించాలి అనే కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దానిలో భాగంగా ఈవేళ
తిరుపతి జిల్లా అధ్యక్షుల యొక్క ఆధ్వర్యంలో జరిగినటువంటి కార్యక్రమంలో మేమందరం కూడా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారతదేశ నాయకుడు, కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు నారాయణ గారు టెర్రరిస్టులను చంపండి కానీ యుద్ధం చేయొద్దు అని సలహా ఇచ్చాడు. ఆయన ఎక్కడో ప్రెస్ మీట్లో మాట్లాడారు, టెర్రరిస్టులను చంపండి, యుద్ధం చేయకండి. టెర్రరిస్టులను చంపితే యుద్ధం చేసేటువంటి పాకిస్తాన్లో ఉన్నటువంటి సైనికులు కూడా అక్కడే నిలబడి ఉన్నారు. ఆ కార్యక్రమంలో వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేశారు. అసలు ఈయన కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడా, కమ్యూనిస్ట్ పార్టీ హోదాలోనే మాట్లాడా, కమ్యూనిస్ట్ పార్టీ బాధ్యతలోనే మాట్లాడా నారాయణ? నేను అడుగుతాను, మిమ్మల్ని పాకిస్తాన్ వెంటనే పంపించేయాలి, అక్కడ ప్రజలతో హాయిగా జీవించమని నేను కోరుతున్నాను నారాయణని. పాకిస్తాన్ వెళ్ళిపోవాలి నారాయణ, ఇక్కడ ఉండడానికి అర్హుడు కాదు. లేదా కమ్యూనిస్టులను అతను సస్పెండ్ చేయాలి, కమ్యూనిస్టులు జాతికి క్షమాపణ చెప్పాలి, కమ్యూనిస్ట్ పార్టీ దీని మీద ఆలోచన చేయాలని జాతీయ నాయకుడు కమ్యూనిస్ట్ పార్టీకి. దేశంలో ఇంత ఘోరం జరిగితే ప్రజలందరూ కూడా ఆవేశపడుతుంటే యుద్ధం చేయొద్దంటాడా? మనమందరం కూడా ప్రభుత్వం యుద్ధం చేయాలని ప్రజలు అనుకుంటూ ఉంటే టెర్రరిస్టులను చంపండి, యుద్ధం చేయొద్దంటే ఈయన కూడా ఏదైనా విదేశీ శక్తి? నాకు అనుమానం వస్తుంది. నారాయణ భారతదేశ ప్రభుత్వం తరపున మాట్లాడా, భారతదేశ ప్రజల తరపున మాట్లాడా, లేకపోతే ఈ దేశంలో విదేశ శక్తులతో చేతులు కలిపి మాట్లాడా నారాయణ అని నేను అడుగుతున్నా. ఏదైతే పురి కొలిపేరని నేను మాట్లాడానో, మనల్ని యుద్ధం చేసే విధంగా, మన దేశ ప్రగతిని దెబ్బతీసే విధంగా ఏదైతే కుట్ర జరిగిందో ఆ కుట్రలో ఇలాంటి వ్యక్తులు కూడా భాగస్వాములా అని నేను ప్రశ్నిస్తున్నాను. నారాయణ యొక్క వాయిస్ విన్న తర్వాత నారాయణ కూడా అదే కోవకి చెందినవాడా అని నేను ఆలోచిస్తున్నాను, నేను పరిశీలిస్తున్నా ఈవేళ. లేదైతే కమ్యూనిస్ట్ పార్టీ దీని మీద చర్చ జరపాలి, దీనికి సమాధానం చెప్పాలనేటువంటి విషయాన్ని నేను ఈవేళ ప్రస్తావన చేస్తున్నాను. ప్రధానంగా దానికోసమే ఈవేళ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాం. కార్యక్రమం అయితే మేము ఆల్రెడీ చేసాం, కొంతమంది ప్రెస్ మిత్రులు వచ్చి కూడా దీన్ని కవర్ చేశారు. అయితే ఇలాంటి వ్యక్తి ఈ మాట్లాడడం, ఈ ఆలోచన విధానం ఇదేదో యాదృచ్ఛికంగా మాట్లాడిందని నేను అనుకోవడం లేదు. కావాలని మాట్లాడుతున్నారు. భారతదేశాన్ని వీక్ చేయాలనేటువంటి ఆలోచనతో ఈ దేశంలో కూడా కొన్ని శక్తులు పనిచేస్తున్నాయనడానికి నారాయణ గారి యొక్క ఆలోచన విధానం అనేటువంటి విషయాన్ని నేను స్పష్టంగా మీకు తెలియజేస్తున్నాను. లేకపోతే కమ్యూనిస్ట్ పార్టీ దీని మీద సమాధానం చెప్పాలి. దేశంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా పోలీసులు ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు భద్రతా బలగాలను సన్నద్ధం చేసే లక్ష్యంతో కీలక ప్రదేశాల్లో మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా రద్దీగా ఉండే ప్రాంతాలు, ఉగ్రవాదులు లక్ష్యం చేసుకునే ప్రాంతాల్లో ముమ్మరంగా మాక్ డ్రిల్ చేపడుతున్నారు. ఇందులో భాగంగా ఈ రోజు తిరుపతి విమానాశ్రయంలో సిఐఎస్ఎఫ్ స్థానిక పోలీసులు, ఇంటెలిజెన్స్ బ్యూరో, విమానాశ్రయ అథారిటీ సహా ఇతర భాగస్వాములు మాక్ డ్రిల్ నిర్వహించారు. ఉదయం 10:51 ప్రారంభమై మధ్యాహ్నం 12:20 ముగిసింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అన్ని విభాగాల మధ్య సమర్థవంతమైన సమన్వయం నెలకొనడం లక్ష్యంగా సాగింది. అలాగే వివిధ బలగాల ప్రతిస్పందన కీలకంగా పరిగణిస్తూ మాక్ డ్రిల్ విజయవంతంగా ముగిసింది. దువ్వాడలో కొంతమంది రిటైర్డ్ ఉద్యోగులు ఒక వినూత్న సేవా కార్యక్రమానికి నాంది పలికారు. ప్రతిరోజు దువ్వాడ రైల్వే స్టేషన్లో నిలిచే రైళ్ల జనరల్ బోగిలో ప్రయాణించే ప్రయాణికులకు ఉచితంగా మంచినీటి బాటిల్స్ ను అందిస్తున్నారు. విశ్రాంత ఉద్యోగులతో పాటు వివిధ సేవా కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్న 6 సంఘాల వారు కలిసి సొంత ఖర్చుతో మంచి నీటి బాటిల్స్ కొనుగోలు చేసి ప్రయాణికులకు ఉచితంగా అందిస్తున్నారు. వేసవి కాలంలో అందులోనూ రైళ్లలో ప్రయాణించే వారికి ఈ విధంగా మంచినీరు అందజేయడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. విశ్రాంత ఉద్యోగులు వయస్సు రీత్యా పెద్దవారు అయి కూడా ఈ విధంగా సేవా కార్యక్రమాలు చేయడం ద్వారా వారు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రతిరోజు 300 నుండి 500 బాటిల్స్ అందిస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. ఈ పనిలో తమకు శ్రమ, ఖర్చు అని అనిపించడం లేదని, సాటి మనుషులకు సాయపడడంలో ఉన్న సంతృప్తిని, ఆనందాన్ని తాము ఎంజాయ్ చేస్తున్నామని వారు చెబుతున్నారు. నమస్కారం అండి, నా పేరు శ్రీనివాస్. మానవతా సత్యం సాంఘిక సేవా సంస్థ నుంచి ఉన్నాం. ఈ దువ్వాడ రైల్వే స్టేషన్ లో వచ్చే ట్రైన్ లో జనరల్ కంపార్ట్మెంట్ లో ప్రయాణించే ప్రయాణికులకి ఉచితంగా మంచినీరు సరఫరా చేయాలని చెప్పి ఒక 3-4 ఆర్గనైజేషన్స్ కలిపి కూర్చొని మాట్లాడాలనుకున్నాం.
ఆ తర్వాత 3 మాకు ఇంకా మిగతా కూడా యాడ్ మొత్తం 6 సంవత్సరాలు ఈ సంవత్సరం పనిచేస్తున్నారు. ఎవరు వీలు ఉన్నప్పుడు వాళ్ళంతా వచ్చి వాలంటీర్స్ చేస్తున్నారు. అందరి సహకారంతో, ప్రతి ఒక్కరి సహకారం, డొనేషన్స్ తోటి ఈ కార్యక్రమం సాగుతుంది. ఈ కార్యక్రమంలో ప్రతిరోజు అంటే ముందు ఒక 3 జనరల్ బోగీలు అంటే వెనకాల 3 జనరల్ బోగీలు 10 నుంచి 12 మంది కార్యకర్తలు ప్రతిరోజు వాలంటీర్ సర్వీస్ చేసి చేయగలుగుతున్నాం. అలాగే భవిష్యత్తులో ఇంకా ఎవరైనా మా వాలంటీర్ ఈ కార్యక్రమం పాల్గొనంటే అందరూ రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. నా పేరు కంచుమూర్తి ఈశ్వర్ అండి. దువ్వాడ రైల్వే యూజర్స్ అసోసియేషన్ సెక్రటరీగా గత 25 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. ప్రస్తుతం ZRCC మెంబర్, జోనల్ రైల్వే కన్సల్టేషన్ కమిటీ మెంబర్గా ఈస్ట్ కోస్ట్ రైల్వేకి మాకు ఇచ్చారు. సార్ రైల్వేస్ నుంచి మాకు ఫోన్ చేయడం వల్ల మేము ఈ ఫ్రీగా వాటర్ డిస్ట్రిబ్యూషన్ జనరల్ కంపార్ట్మెంట్లో ఇటొక 3 అటొక 3 ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ లేడీస్ కంపార్ట్మెంట్స్కి మేము ఉచితంగా గత 10 రోజుల నుంచి మా డొనేషన్ ప్రకారం వాటర్ బాటిల్స్ ఫ్రీగా అందరికీ అందజేస్తున్నాం. ఇందులో డొనేషన్స్ కూడా నా లయన్స్ క్లబ్ వాళ్ళు, స్పందన వాళ్ళు, మానవత వికాస్ వాళ్ళు, దువ్వాడ రైల్వే అసోసియేషన్ వాళ్ళు, చుట్టుపక్కల స్వచ్ఛంద వాళ్ళు అందరూ సంస్థలందరూ కలిసి చేయడం వల్ల ఈ కార్యక్రమాన్ని ఇంకా మేము సమ్మర్లో జూన్ వరకు కొనసాగించాలని మేము కోరుతున్నాం. సుదర్శన చక్రం ఇది అసురులను చీల్చి చెండాడే మహాశక్తివంతమైన ఆయుధం. శ్రీ మహావిష్ణువు చేతిలో ఉండే ఈ ఆయుధం ఆర్తజనుల పాలిట రక్షణ కవచం కాగా, ప్రస్తుతం మన దేశ దీర్ఘ శ్రేణి వాయు రక్షణ క్షిపణి వ్యవస్థ పేరు కూడా సుదర్శన చక్రమే కావడం విశేషం. పాకిస్తాన్పై మన దేశం చేస్తున్న ఆపరేషన్ సింధూర్లో సుదర్శన చక్ర తనదైన ముద్ర వేసుకుంటోంది. ఇది మరింత బలం పుంజుకోవాలని కోరుకుంటూ విశాఖలోని వైభవ వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షికోత్సవంలో భాగంగా సుదర్శన చక్ర దాల్వార్కు చక్ర స్నానం నిర్వహించారు. అలాగే త్రివర్ణ పతాకానికి కూడా పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు హాజరయ్యారు. విశాఖ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ ఈరోజు ప్రభుత్వ విప్ పశ్చిమ ఎమ్మెల్యే పీజీవీఆర్ నాయుడుతో కలిసి స్థానిక కంచరపాలెం వద్ద గల రామూర్తిపేట ప్రాంతాన్ని సందర్శించారు. రైల్వే లైన్ ఎక్స్టెన్షన్ పనులు జరగనున్న నేపథ్యంలో కలెక్టర్ ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. రైల్వే లైన్ ఎక్స్టెన్షన్ కోసం తీసుకోవాల్సిన చర్యలు, చేపట్టవలసిన పనుల గురించి సంబంధిత అధికారులతో మాట్లాడారు. రైల్వే అధికారులు స్థానిక నేతల నుంచి వివరాలను సేకరించారు. తిరుపతిలోని తాతయ్యగుంట గంగమ్మ దేవస్థానం ఉత్సవ కమిటీ సమావేశానికి తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో భారత సైన్యం విజయం సాధించాలి అంటూ అమ్మవారిని కోరుకున్నట్లు చెప్పారు. ఆపరేషన్ సింధూర్కు గంగమ్మ తల్లి ఆశీర్వాదం, ఆంజనేయ స్వామి బలం తోడుగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లకు గంగమ్మ తల్లి దీవెనలు ఎల్లవేళలా లభించేలా ప్రార్థించినట్లు ఎమ్మెల్యే వివరించారు. ముష్కరుల ఆట కట్టించడంలో భారత సైన్యం చేస్తున్న పోరాటం విజయవంతం కావాలని, దేవుడు వారికి రక్షణగా నిలవాలని ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఆకాంక్షించారు. ఆపరేషన్ సింధూర్ పేరిట జరుగుతున్న దుష్టశక్తుల ఏరివేత మన దేశ సార్వభౌమత్వాన్ని చాటి చెప్పాలని ఆయన కోరుకున్నారు. విశాఖలో వైభవ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సుదర్శన చక్ర స్నాన కార్యక్రమంలో పాల్గొని ప్రధాని నరేంద్ర మోడీతో పాటు భారత సైన్యం పేరుతో అర్చన చేయించిన విష్ణుకుమార్ రాజుతో మరింత సమాచారాన్ని విశాఖ ప్రతినిధి మూర్తి అందిస్తారు. దేశభక్తికి
దైవ శక్తి కూడా తోడవ్వాలనే ఉద్దేశంతో విశాఖలోని ఉత్తర నియోజకవర్గంలో శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఎవరైతే చక్రతాళ్ వారు ఉన్నారో వాళ్ళకి సుదర్శన వారికి అర్చన చేసి ఈరోజు ఇప్పుడే ఆలయం నుంచి బయటకు వచ్చారు విష్ణుకుమార్ రాజు. దేశం కోసం ఆయన ఏం కోరుకుంటున్నారు, మన సైన్యానికి ఎలాంటి ధైర్యాన్ని ఆయన కోరుకుంటున్నారు, దేవుణ్ణి కోరుకుంటున్నారు అనేది ఆయన మాటల ద్వారా తెలుస్తున్నాం. సార్ మీరు చెప్పండి, ఈరోజు సుదర్శన చక్రం స్నానం చేయించారు. ఈ 3 రోజులు కూడా ఎంతో వీరోచితంగా మన సైనికులు పోరాడుతున్నారు. వాళ్ళకి ఎలాంటి మద్దతు మన ప్రజల నుంచి రావాలి? ఇప్పుడు భారతదేశము ఒక పరిస్థితి మనము చూస్తున్నాము. ఏదైతే దుర్మార్గంగా ముష్కరులు వచ్చి పాకిస్తాన్ ముష్కరులు కాశ్మీర్ లోయలో జరిగిన పహల్గామ్లో జరిగిన విధ్వంసకాండ, దౌర్జన్యకాండ, దుర్మార్గపమైన చర్య అది అందరికీ తెలుసు. అట్లాగే దాని వలన పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదుల్ని ఏరి వేయటానికి భారత ప్రభుత్వము అన్ని విధాలుగా కూడా పూర్తి ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నంలో భాగంగా ఏదైతే మన దేశ రక్షణ గురించి మన సైనికులు పోరాడుతున్నారో, అట్లాగే రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలు ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషాలతోటి ఎవరికి ఇబ్బంది రాకూడదనే ఉద్దేశంతో అన్ని దేవాలయాల్లోని కూడా పూజలు చేయటం జరుగుతుంది. ఎందుకంటే మానవ శక్తితో పాటు దైవశక్తి కూడా అవసరమనే ఉద్దేశంతో ఈ కార్యక్రమము చేపట్టడం జరిగింది. అట్లాగే మసీదుల్లోని, తర్వాత చర్చెస్లోని, గురుద్వారాల్లో కూడా ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. మన భారత సైన్యానికి రక్షణగా తోడుగా ఆ భగవంతుడి ఆశీస్సులు కూడా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ప్రపంచ దేశాలు కూడా మన దేశానికి మద్దతుగా నిలబడుతున్నాయి. ఎంతవరకు వెళ్ళినా సరే మేము అందరూ అండగా ఉండాలంటున్నారు. దాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? అది చాలా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇంటర్నేషనల్ డిప్లొమసీ గత 10 సంవత్సరాల నుంచి చేస్తున్న ఆ డిప్లొమసీ వలన ఇవాళ యావత్తు ప్రపంచమంతా కూడా మన వెనుక ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే కొన్ని దేశాలైతే ఇది మాకు గనక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆదేశాలు ఇస్తే పాకిస్తాన్ని మ్యాప్లోంచి కూడా మేము బయటికి తీసేస్తామని చెప్పిన పరిస్థితి చూస్తే, అంటే భారతీయులపై ఎంత గౌరవము, ప్రేమ ఇవన్నీ కూడా ఇతర పాశ్చాత్య దేశాల వారికి రావడానికి కారణం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేపట్టిన కార్యక్రమాలు అని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. అట్లాగే మనకి భారతదేశానికి విజయం అనేది తథ్యం, దాని గురించి కాదు. మన భారతీయులు ఎవరు కూడా చనిపోకూడదు అనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వము పూర్తి ప్రయత్నం చేస్తుంది. అట్లాగే రాజకీయాలకి, కులాలకి, మతాలకి, పార్టీలకి సంబంధం లేకుండా ఒక గొప్ప ప్రక్రియ మన భారతదేశంలో జరగటానికి ఇదొక నిదర్శనం అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. రాజకీయంగా ఒకళ్ళని విభేదించుకోవచ్చు, కానీ ఇక్కడ వచ్చేటప్పటికి మాత్రము భారతీయులందరూ కూడా ఒకటేనని చాటి చెప్పి పరిస్థితి ఉంది. ఇది ఇతర దేశాలకి కూడా ఒక కనువిప్పుగా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం. కహునా లౌకికవాదులకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? వాళ్ళు ఇప్పటివరకు ఏం మాటలు మాట్లాడలేదు, అంత సైలెంట్గా ఉన్నారు. అంటే ఇప్పుడు ఈ పరిస్థితి చూసి వాళ్ళు సైలెంట్గా ఉంటే ప్రజలే తిరుగుబాటు చేస్తారనే ఉద్దేశంతో వారు కూడా మొత్తము మద్దతునివ్వటం జరుగుతుంది. బట్ ఏది ఏమైనా రాజకీయాలతోటి సంబంధం లేదు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా మన భారతదేశ సైనికులకి అండగా ఉండటము, అట్లాగే వాళ్ళకి మనోధైర్యము, మీ వెనుక మేము ఉన్నామని చెప్పి తెలియచేయటమే మన ముఖ్యమైన ఉద్దేశము. ఇది ముఖ్యంగా నేషన్ ఫస్ట్ అనే నినాదంతో భారత సైన్యం ముందుకెళ్తోంది. దానికి యావత్ భారత ప్రజలందరూ కూడా మద్దతు ప్రకటించాలనే ఒక సంకేతం అయితే అన్ని చోట్ల నుంచి వినిపిస్తోంది. ముఖ్యంగా ఈ రోజు నుంచి 3 రోజుల పాటు అన్ని ప్రార్థనా మందిరాల్లో కూడా దేవుళ్లకు పూజలు చేయాలి, మన సైన్యానికి బలం చేకూరాలని వీళ్ళందరూ కోరుకుంటున్న సందర్భం అయితే ఇది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో మూర్తి, BBC ఆన్ టీవీ, విశాఖపట్నం. బాపట్ల జిల్లా పర్చూరు మండలం తిమ్మరాజుపాలెం వద్ద ఈరోజు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మాటూరు నుంచి గుంటూరుకు గ్రానైట్ పలకల లోడుతో వెళ్తున్న లారీ ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో లారీలో ఉన్న 3 కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు మాటూరుకి చెందిన పాలపర్తి శ్రీను, ప్రభుదాస్, నూతలపాడుకు చెందిన సురేంద్ర బాబులుగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం చిలుకలూరుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కాకినాడ జిల్లా జగ్గంపేట మండల పరిషత్ కార్యాలయంలో ఈరోజు ఎంపీడీఓ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఆదరణ పథకం 3 ద్వారా బీసీ మహిళల కోసం ఉచిత కుట్టు మిషన్ శిక్షణ సెంటర్ ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జగ్గంపేట ఎమ్మెల్యే ఈ కేంద్రాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం బీసీలకు వెన్నెముక అన్నారు. శిక్షణ పొందిన ప్రతి ఒక్కరికి ఉచితంగా కుట్టు మిషన్లు అందజేస్తామని అన్నారు. ఈ కేంద్రంలో 3 నెలల పాటు మొత్తం 163 మందికి 65 మిషన్ల ద్వారా శిక్షణ ఇస్తామని ఎంపీడీఓ చంద్రశేఖర్ తెలిపారు. రూపాయలు సంపాదించుకునేటటువంటి అవకాశం ఉండేటటువంటి పరిస్థితి. దానికి కావాల్సినటువంటి పరికరాలు సమకూర్చాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకోవాలి. ఖచ్చితంగా ఇక్కడ ట్రైనింగ్ అయినటువంటి ప్రతి సోదరిమణికి కూడా ప్రభుత్వం తీసుకుంటుంది. ప్రభుత్వం తీసుకోకపోతే జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా మీకు మిషన్లు సరఫరా చేసేటటువంటి బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి సందర్భంగా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గారితో ఒక ఇండస్ట్రియల్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పెట్టుకోవడానికి ఒక కాంప్లెక్స్ ఒక దాన్ని నిర్మాణం చేయాలని చెప్పి శాంక్షన్ ఇవ్వడం జరిగింది మనకి జగ్గంపేటలో. 9,60,00,000 రూపాయలతో ఒక 5 ఎకరాల స్థలంలో మనం ఇవాళ నిర్మాణం చేసుకుంటున్నాం. చేసేటటువంటి కార్యక్రమం అనుకుంటూ మరి ట్రైనింగ్ అన్నదాన్ని కాలక్షేపం కోసం కాకుండా ఇవాళ 65 మిషన్స్ ఉన్నాయన్నారు. ఇక్కడ జనం చూస్తే ఎక్కువ ఉన్నారు. వీళ్ళందరూ ట్రైనింగ్ అవ్వడానికి వచ్చిన వాళ్ళేనో అమ్మా ఇందులో మీరంతానే ఏమో సెలెక్ట్ చేసి నేను చెప్పేటటువంటి ఆ ప్రాజెక్ట్లో మేమే ఆ డార్మెంటరీని నిర్వహిస్తాం, ఆ ఇదిని ఇండస్ట్రీని నిర్వహిస్తామని కానీ ముందుకు వచ్చిన మహిళా సోదరి వాళ్ళకు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉంటామని చెప్పేసి మనం చేసుకుంటూ మరి ఆ సౌలభ్యాన్ని ఉపయోగించుకోవాలని తెలియజేసుకుంటూ మంచి ట్రైనర్స్గా జగ్గంపేటకు మంచి పేరు తేవాలి మీరని చెప్పేసి మరీ కోరుకుంటూ తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని ఏపీఎంసీఏ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద చేస్తున్న నిరవధిక నిరసనలు 13వ రోజుకు చేరాయి. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని 13 రోజులుగా నిరవధిక నిరసన దీక్షలు చేస్తున్న ప్రభుత్వం స్పందించడం లేదని వారు వాపోయారు. తక్షణమే ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. అంతకుముందు పట్టణంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ తదితరులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీఎంసీఏ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సందీప్ కుమార్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ శ్వేతావర్ధిని, దుర్గ ప్రసన్నలు మాట్లాడుతూ 6 సంవత్సరముల సర్వీస్ పూర్తి చేసుకున్న సిహెచ్ఓలను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఉన్నటువంటి 10,032 మంది కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ గత 6 సంవత్సరాలుగా విలేజ్ హెల్త్ క్లినిక్ లో లేదా ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో పనిచేస్తా ఉన్నారు. ఈ 6 సంవత్సరాల్లో వారు కలిగినటువంటి ఆర్థికేతర అన్యాయాల మీద ఈ రోజున ఏప్రిల్ 15వ తేదీ నుంచి నిరసన కార్యక్రమం స్టార్ట్ చేశారు. ఈ రోజున 13వ రోజు సమ్మెబాట పట్టడం కూడా. ఎందుకంటే గవర్నమెంట్ ఏదైతే మేము డిమాండ్స్ అడిగి ఉన్నామో ఆ డిమాండ్స్ ను నెరవేర్చకపోగా మా జీతాలు కూడా ఆపడం జరిగింది. సో ఇందుకు మేము ఒక సమ్మెబాట పట్టడం జరిగింది. మా యొక్క ముఖ్య డిమాండ్ ఏంటంటే గవర్నమెంట్ కానీ అధికారులకు కానీ 6 సంవత్సరాలు పూర్తయినటువంటి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అందరినీ రెగ్యులర్ చేయాలి. అదేవిధంగా 2023 సంవత్సరంలో ఏ రకంగా అయితే 128 క్యాడర్లకు ఎన్హెచ్ఎంలో వేతన సవరణ చేశారో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ కూడా 23% వేతన సవరణ చేయాలి. 2023-24 ఈ మధ్య కాలంలో ఇంక్రిమెంట్ ఫైల్ పెట్టడం జరిగింది. ఒక ఫైల్ హోల్డ్ చేయడం జరిగింది. ఆ ఫైల్ వెంటనే ఓపెన్ చేసి అది అప్లికబుల్ చేయాలి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అనేది ఒక డిమాండ్. మేము ఈ రోజున 13వ రోజు అండి. ఈ రోజు 13వ రోజు కూడా మేము సమబాటులోనే ఉన్నాము. ఇక్కడ ఎంతో మంది మేమందరూ 95% ఆడవాళ్ళేనండి వర్క్ చేసేది. గర్భిణీ స్త్రీలు, చంటి పిల్లలతో వచ్చి ఇంత ఎండ వానలు కూడా మేము ఇలా సమ్మెబాటు పట్టినా సరే ఏ ప్రభుత్వం నుంచి మాకు ఇప్పుడు వచ్చి ఎవరు మమ్మల్ని చర్చలకు కానీ పిలవలేదండి. మా ప్రెసిడెంట్ గారిని కానీ మా సెక్రటరీ గారిని కానీ ఎవరు చర్చలకు పిలవలేదండి. మేము ఎంతో ఇబ్బంది పడుతున్నామండి. ఇంత సమ్మె పడుతున్న మా సాలరీస్ హోల్డ్ చేశారండి. సాలరీస్ హోల్డ్ చేసి మా న్యాయమైన డిమాండ్స్ మేము అడుగుతున్నప్పటికీ మాకు వచ్చే డబ్బుల్ని విభజించి ఏదో మాకు మంచి చేసినట్టు పేపర్లు ఇవ్వడం అనేది మేమందరం తీవ్రంగా ఖండిస్తున్నామండి. గత 13 రోజులుగా మేము ధర్నా అనేది కొనసాగిస్తున్నాము. ఈ ధర్నాను పట్టించుకోవడానికి ఎలాంటి అధికారులు కూడా ముందుకు రావడం జరగట్లేదు. ప్రెజెంట్ అయితే మేము దేనికోసం పోరాడుతున్నామంటే 23% హైక్ గురించి, మేము 6 సంవత్సరాలు పూర్తయిన సిహెచ్ఓని రెగ్యులర్ చేయడం గురించి, పెండింగ్ ఇన్సెంటివ్స్ క్లియర్ చేయమని చెప్పడం కోసం, దీనికోసం మేము పోరాడుతున్నామండి. ఇవి మా కోరికలు కాదు, మాకున్న హక్కుల కోసం మేము మాట్లాడుతున్నాము. దీంట్లో పాల్గొన్న వాళ్ళ 8,500 మంది ఆడవాళ్ళమే ఉన్నామండి. మ్యాక్సిమం వరకు అందరూ కూడా ఆడవాళ్ళమే ఉన్నాము. వీళ్ళందరూ ఏంటంటే చిన్న పిల్లల్ని కూడా ఇంటి దగ్గర వదిలేసి రావడం, ధర్నాలో కూర్చోవడం జరుగుతుంది.
నిండు గర్భిణీలు కూడా ఈ ధర్నాలో పాల్గొన్న వాళ్ళు ఉన్నారండి. దీనికోసం మేము హెల్త్ మినిస్టర్ గారిని ఒకటే అడుగుతున్నాము, 8500 మంది ఆడకూతురు మీ కంటికి కనిపించట్లేదా? మా యొక్క ఆవేదన మీకు వినిపించడం లేదా? ఒక్కరు కూడా మమ్మల్ని పట్టించుకోవడం జరగట్లేదు. ఏదేమైనా కానీ ఈ ధర్నాని చివరి వరకు చేస్తామండి. మాకు న్యాయం జరిగేంత వరకు చేస్తాము. ప్రతి ఒక్కరు దీన్ని మీడియా ద్వారా మా యొక్క బాధలను మీడియా ద్వారా పరిచయం చేస్తున్న మీడియా మిత్రులకు ప్రస్తుతానికి అయితే నేను ధన్యవాదాలు తెలుపుతున్నానండి. దీనికోసం ఆ ఆవేదనని మీ మీడియా ద్వారా ప్రజలకు కానీ లేదా ఇతర మంత్రులకు కానీ ఇతర వర్గాల వారికి కానీ చేర్చేలాగా మీరు సహకరించవలసిందిగా కోరుచున్నాము. నెక్స్ట్ మాకు పెండింగ్ ఇన్సెంటివ్స్ ని ఇప్పుడు ధర్నాలో ఉన్నందువల్ల మా యొక్క జీతాలను కూడా హోల్డ్ చేయడం జరిగిందండి. ఈ కనీసం మాకు రావాల్సిన ఎలివెన్సెస్ అడిగినా కూడా మీరు ఇంత దారుణంగా ప్రతిస్పందించడం అనేది మంచి విషయం కాదండి. నెక్స్ట్ 8 గంటల వరకు ఎఫ్ఆర్ఎస్ అనేది దీన్ని అయితే రాత్రి 8 గంటలకు మళ్ళీ ఎఫ్ఆర్ఎస్ వేయడం అనేది చాలా విచారించవలసిన విషయం అండి. పని సమయాన్ని పెంచి మమ్మల్ని బెదిరించాలనుకుంటున్నారా, లేకపోతే మా యొక్క పోరాటాన్ని ఆపాలనుకుంటున్నారా? మీ విజ్ఞతకే వదిలేస్తున్నాము. కానీ ఏదేమైనా కానీ మా కోరికలు మాకు రావాల్సిన విజయాన్ని మేము చేకూర్చే వరకు ఈ ధర్నా మాత్రం కొనసాగుతూనే ఉంటుందండి. దీనికి సహకరించిన మీడియా మిత్రులకు ఒకసారిగా ధన్యవాదాలు చెప్తున్నాను. నా పేరు దుర్గా ప్రసన్న. నేను గొల్లప్రోలు పిహెచ్సి కొడవల గ్రామంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ గా పనిచేస్తున్నాను. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నిర్మించిన టిట్కో గృహాలను గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి లబ్ధిదారులకు ఇవ్వకుండా ఇబ్బందుల పాలు చేశాడని మాజీ ఎమ్మెల్యే వర్మ ఆరోపించారు. పిఠాపురంలో గల టీడీపీ కార్యాలయంలో వర్మ ఆధ్వర్యంలో కార్యకర్తే అధినేత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో టిట్కో లబ్ధిదారులకు న్యాయం చేస్తామని పేర్కొన్నారు. ఈ గృహాల సమస్య ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టిలో ఉందని లబ్ధిదారులెవరూ అధైర్యపడొద్దని ఆయన కోరారు. ప్రధాన కార్యదర్శి లోకేష్ గారు, పల్లా శ్రీని గారు ఏదైతే కార్యక్రమం పెట్టారో అది ప్రతి శుక్రవారం పిఠాపురం తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో జరుగుతుంది. ఎక్కువగా టిట్కో ఇల్లుల మీద కంప్లైంట్లు వస్తున్నాయి. ఎందువల్లంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు ఇల్లు హ్యాండ్ ఓవర్ చేయకపోవడం వలన దగ్గర మనిషికి 4 లక్షల రూపాయలు ప్రతి ఒక్క మనిషి కూడా లాస్ అవ్వడం జరిగింది. అయితే వాడికి వయసు కూడా పెరగడం జరిగింది. ఇప్పుడు వచ్చేసరికి మీకు వయసు క్రాస్ అయిందని ఒకటి, అప్పటి నుంచి ఈఎంఐ కట్టలేదని ఒకటి, ఈ విధంగా ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటిని కూడా మన కలెక్టర్ దృష్టిలో కూడా పెట్టాం. బ్యాంకర్స్ సమావేశంలో వీటిని మాట్లాడుతూ ఉన్నారు. వచ్చిన గ్రీవెన్స్ అన్నీ కూడా మేము ఇక్కడ పడా కమిషనర్కి కలెక్టర్కి కూడా మేము పంపించి వాటిని షార్ట్ అవుట్ చేయడానికి చూస్తాం. టిట్కో హౌసెస్ అన్నంత త్వరలోనే అన్ని ఫెసిలిటీస్ తోటి చేయాలనే ఒక ప్రయత్నంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, కూటమి ప్రభుత్వం అని తెలియజేస్తాం. పాకిస్తాన్లో గల ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ పేరుతో నిర్వహించిన మెరుపు దాడుల పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఇందులో భాగంగా కాకినాడ జిల్లా జగ్గంపేటలో కాట్రౌలపల్లి గ్రామంలో ఎన్ఆర్ఐ కలేపల్లి రాజేష్ ఆధ్వర్యంలో 120 అడుగుల జాతీయ జెండాను ప్రదర్శిస్తూ సంఘీభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్, జనల శంకర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా తుమ్మలపల్లి రమేష్ మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ ద్వారా ఉగ్రవాద శిబిరాలపై సాహసోపేత దాడులు చేసిన భారత సైన్యం పాకిస్తాన్కు గట్టిగా సమాధానమిచ్చిందన్నారు. పహల్గాంలో ఉగ్రవాదులు అమాయక భారతీయ పౌరుల్ని చంపడం దారుణమన్నారు. ఈ మార్గం ద్వారా వెళ్తున్న టీడీపీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ కుమార్ హాజరై సంఘీభావం తెలిపారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు జగ్గంపేట నియోజకవర్గంలో కాట్రౌలపల్లి గ్రామంలో రాజేష్ గారు, జనసేన పార్టీ అందరం కలిపి ఈరోజు సింధు ఆపరేషన్, ఎందుకంటే ఈరోజు మన దేశంలో ఉగ్రవాదులు ఈరోజు మొన్న పహల్గామ్ ఘటనలో 26 మందిని బలి తీసుకున్నారు. ఆ సందర్భంగా మా పవన్ కళ్యాణ్ గారు కూడా దీక్ష తీసుకోమంటే 3 రోజులు కొవ్వొత్తుల ర్యాలీ, మానవహారాలు నిర్వహించి ప్రతి గ్రామంలో కూడా ఉగ్రవాదులు చేసే దాడుల్ని ఖండించడం జరిగింది. అలాగే ఈరోజు దాన్ని ధీటుగా మోడీ గారు నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు అందరూ కూడా ఈ ఎన్డీఏ గవర్నమెంట్లో ఉండటం జరిగింది. ఈ ఎన్డీఏ గవర్నమెంట్లో మోడీ గారు తీసుకున్న నిర్ణయం ఈరోజు ఉగ్రవాదులు మళ్ళీ ఈరోజు ఏదైనా చెయ్యాలంటే భయపడే విధంగా పాకిస్తాన్కి బుద్ధి వచ్చే విధంగా ఈరోజు ఈ చేసిన
మన భారత ప్రభుత్వం చేసిన ఈ యొక్క దాడిని మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే భారతీయులు ప్రతి ఒక్కళ్ళు కూడా గర్వంగా అనుకునే విధంగా ఈ దాడి మనం పాకిస్తాన్ మీద దాడి చేయడం జరిగింది. ఎందుకంటే ఉగ్రవాదులు ఈరోజు ఎన్నో రకాల ఇబ్బందులు మనం భారతదేశానికి కల్పిస్తున్నారు. అలాంటిది మోడీ గారు వచ్చాక ఇదప్పుడే మనం పాకిస్తాన్కి రెండోసారి మనం బుద్ధి చెప్పడం. ఈసారి ప్రతి ప్రపంచ దేశాలు కూడా మనకు మద్దతు ఇస్తున్నాయి. కాబట్టి ఆక్రమిత కాశ్మీర్ని కూడా మనం తీసుకుంటామని సందర్భంగా తెలియపడుతున్నాం. నమస్కారం. జనసేన పార్టీ సభ్యత్వాల నమోదులో పిఠాపురం నియోజకవర్గం రాష్ట్రంలోనే మొట్టమొదటి స్థానంలో నిలిచిందని జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలకు క్రియాశీల సభ్యత్వాల కిట్లను స్థానిక పార్టీ కార్యాలయంలో ఆయన చేతుల మీదుగా పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ క్రియాశీల సభ్యత్వాలు నమోదు చేసిన ప్రతి ఒక్క జన సైనికునికి, వీర మహిళలకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా మొట్టమొదటిగా పిఠాపురం జన సైనికులు, వీర మహిళలు, ముఖ్యంగా ఈ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అయినటువంటి వాలంటీర్లందరికీ కూడా మనపూర్వకంగా కూడా వారందరినీ కూడా అభినందిస్తున్నాను. అలాగే పిఠాపురం శాసనసభ్యులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తరఫున కూడా వీరందరికీ కూడా ప్రత్యేక అభినందనలు. ఎందుకంటే రాష్ట్రంలో పిఠాపురాన్ని అగ్రస్థానంలో నిలిపారు. సభ్యత్వ నమోదులో 30,000 సభ్యత్వాలు చేశాం. గత ఏడాది 6,000 ఉన్న సభ్యత్వాన్ని ఈ ఏడాది 30,000గా చేశారు. ఇందులో ఈ వాలంటీర్ యొక్క కృషి చాలా అసామాన్యమైనది. వీరందరికీ కూడా ప్రత్యేక అభినందనలు. అదేవిధంగా దేశ చరిత్రలో ఒక పార్టీలో ఒక సభ్యత్వం చేసి ఒక కార్యకర్తకు ఏమైనా ఇబ్బంది కలిగి అనుకోని పరిస్థితుల్లో ఏమైనా మరణం సంభవిస్తే 5 లక్షలు ఇవ్వాలనేటువంటి తలంపు మన పార్టీ అధ్యక్షులు, జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇది అధికారంలో లేనప్పుడు ఇది కంటిన్యూగా ఇది 4వ సంవత్సరం మేము చేయటం, అధికారంలో లేనప్పుడు కూడా ఎంతో ఘనంగా చేసి చూపించాం. ఆ కుటుంబాలకి అండగా నిలబడ్డాం. ప్రమాణం ఈ స్కీమ్ కింద ఇప్పటి వరకు కూడా 1,500 మందికి 5 లక్షల చెక్కులు అందజేయడం జరిగింది. నిజంగా కూడా ఈ స్కీమ్ పెట్టిన కారణం ఏంటంటే జనసేన పార్టీ అంతా కూడా యువశక్తితో నిండిపోయింది. మా అధ్యక్షులు వారు ఎక్కడ కార్యక్రమం చేసినా వేలాదిగా మా జన సైనికులు తరలి వస్తారు. వీరు వచ్చేటప్పుడు కానీ వెళ్ళేటప్పుడు కానీ ఏదైనా ప్రమాదం గురైతే ఆ కుటుంబాలకు ఎవరు అండగా నిలబడరు. వారందరికీ మనం ఏదో రకంగా సహాయం చేయాలనే ఉద్దేశంతో ఈ స్కీమ్ని 4 ఏళ్ల క్రితం జనసేన పార్టీ ప్రారంభించింది. నవ్వుతో నవభవిష్యత్. దేశంలో 100 సంవత్సరాల చరిత్ర ఉన్న రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఎన్నో రాజకీయ పార్టీలైన చేయని పని అధికారంలో లేనప్పుడు కూడా జనసేన పార్టీ చేసి చూపించింది. అదే రకంగా ఈరోజు 13.5 లక్షల సభ్యత్వంతో జనసేన పార్టీ చాలా అజేయమైన శక్తిగా మిగిలింది. ఇంతటి ఈ ఘనమైనటువంటి ఈ కార్యక్రమాన్ని మా అందరికీ బాసలుగా నిలబడి ఎన్నో సందర్భాల్లో సభ్యత్వం సభ్యులు సరిపోనప్పుడు మా అధ్యక్షులు గారు స్వయంగా కూడా ఈ ఇన్సూరెన్స్ నిమిత్తం కొంత సొమ్ము వారికి జమ చేసి కూడా కట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం.